నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం కూడా ప్రేక్షకులకు ఎన్నో ఆధ్యాత్మికపరమైన సందేహాలు వస్తుంటాయి. వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తుంటారు. వారి ఆధ్యాత్మికపరమైన సందేహాలకు పండితులచే శాస్త్రీయ వివరణ అందించే కార్యక్రమం మన ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమవారధి, అభినవ వ్యాస, బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే రామానుజాచార్యులు గారు. వారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సుష్మా గారు నర్సీపట్నం నుంచి రాస్తున్నారు. షోడశోపచారాలు ఆచరించాలా? దైవ పూజలో పంచోపచారాలు సరిపోతాయా? ఏవీ నిర్బంధాలు కావు. ఇన్నే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి, ఇక్కడే చెయ్యాలి అని ఎవరూ ఎవరిని నిర్బంధించరు. భగవంతుణ్ణి పూజించేవారు భక్తితో పూజించాలి. హృదయం నిండా భక్తి ఉంటే చేతులు జోడిస్తే చాలు, ఏ ఉపచారంతో పని లేదు. మనకు మహానుభావురాలు రుక్మిణి చెప్తుంది, రుక్మిణి స్వయంవర వృత్తాంతం భాగవతంలో వస్తుంది కదా. కృష్ణ పరమాత్మ తన దగ్గరికి వచ్చి తనను తీసుకొని పోవాలని, నేను నిన్నే ప్రేమించానయ్యా, మరొకరిని నేను వివాహం చేసుకోలేను, నీవు కరుణించి వచ్చి తీసుకొని వెళితే ఈ శరీరం, ఈ ప్రాణాలు నీవి. రాలేదు, నేను ప్రాణాలు విడుస్తాను, ఈ దేహాన్ని మరొకరికి, ఈ మనస్సును మరొకరికి మాత్రం ఇవ్వను అని కబురంపి ఒక బ్రాహ్మణునితో, అతను అగ్నిద్యోతనుడు అంటారు, వెళ్ళి వచ్చి చెప్పాడు, అమ్మ వస్తున్నాడు కృష్ణుడు. మరి న్యాయంగా ఈ బ్రాహ్మణుడు ఎంత పెద్ద ఉపకారం చేశాడండి. ఆయనకి ఏమి ఇయ్యాలి కానుకలు? ఏమిచ్చినా తక్కువే కదా. తన బ్రతుకు నిలబెట్టాడు. తాను ఎవరిని కోరుకుందో ఆ వ్యక్తిని తనకు అందించేలా చేశాడు కదా. గొప్ప ఉపకారం కదా. మరి ఏం చేయాలి? ఆమె దగ్గర ఏం లేదు ఇద్దామంటే, రాజపుత్రికే. కానీ అప్పుడేముంది, స్వామి ఇది తప్ప ఏం లేదు, మీరు చేసిన ప్రత్యుపకారానికి తగిన ఉపకారం చేయగల శక్తి నా దగ్గర లేదు, చేతులు జోడిస్తున్నాను. ఆయన అన్నాడు, ఇంతకంటే పెద్ద కానుక నాకెందుకమ్మా అన్నాడు. కాబట్టి పరమాత్మ మనమిచ్చే కానుకలకు ఆశపడేవాడు కాదు, మనమిచ్చే లడ్డూలకు ఆశపడేవాడు కాదు. ఆయనకు లేవా? అవి మనం ఇస్తున్నామా, ఆయన ఇస్తున్నాడా మనకు? కొంచెం ఆలోచించండి. ఈ లడ్డూలు మనం సంపాదించామా? ఎవరిచ్చారు? ఆయన మనకిస్తే ఆయన ఇచ్చిన వాటిని మళ్ళీ మనం ఆయనకి ఇవ్వటానికి ఇయ్యాలా అని అడుగుతున్నాం. ఎంత గొప్పవాణం అండి, చాలా గొప్పవాణం కదా. ఇయ్యాలా, చెయ్యాలా అనే భావం మనసులో వస్తే ఆ రెండు మానేయండి. మనం ఇవ్వటం ఏమిటి? ఆయనే ఇప్పించుకుంటాడు. మనతో తను ఎప్పుడు ఏ పూజ ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటాడు. నువ్వు ఇవ్వటమేంటి? కాబట్టి ఇన్ని పూజలు చెయ్యాలా, ఇన్నుపచారాలు చెయ్యాలా అనే అనుమానమే పెట్టుకోవద్దు. మీకు చెయ్యటానికి శక్తి లేకుంటే, శక్తి ఉన్నా టైం లేదనుకుంటే, శక్తి టైము రెండున్న మనస్సు ఒప్పుకోకుంటే హాయిగా వెళ్ళిపోండి, ఏమీ బాధ లేదు. పూజ, సేవ ఇక్కడి నుంచి చేయాలి. ఈయన మా స్వామి, మా భగవంతుడు, నాకు ఇవన్నీ ఇచ్చాడు, నా బ్రతుకును సాగరిస్తున్నాడు, నాకింత ఆనందాన్ని ఇచ్చాడు, నన్ను పోషిస్తున్నాడు, అతని చూపులేంది నాకేమీ లేదు. ఎంత ప్రేమ పరవశం భగవంతుని మీద నీకుందో అంతగా పూజలు చేస్తావు. అవి లేవు, బలవంతంగా చేసిన పూజ ఆయనకు అందదు, నీకు తృప్తి లేదు. కాబట్టి మనఃపూర్వకంగా చేయండి, ఎంత ఉంటే అంతే చెయ్యండి.
పదార్థాలు ఏమీ దొరకకుంటే, నీవు కొనలేకుంటే, నీకు శక్తి లేకుంటే లడ్డూలే పెట్టాలని ఏం లేదు. శర్కర పెట్టు, ఇంత బెల్లం పెట్టు, అవి కూడా లేవు. స్వామి నేనేమీ నీకు అర్పించలేను, నన్ను క్షమించు, నా మనస్సే ఆహారంగా తీసుకో, నమస్కారం చెయ్యి, చాలు. పరమాత్మ భక్తికి సంతోషిస్తాడు, నీవు పెట్టే భోజనానికి, నీవు అందించే పూజలకు, పుష్పాలకు కాదు. భక్త్యా తుష్యతి మాధవ. అందువల్ల తప్పనిసరా, కంపల్సరా అనే ప్రశ్న రాకూడదు. మనస్సు కోరితే చెయ్యి, ఇష్టం లేదు మానేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అతన్ని ధ్యానించగలిగితే ఇవన్నీ అందులో కలిసిపోతాయి. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. ఈమెయిల్ని పద్మజ గారు పంపించారు. నిత్య పూజలో ఏ స్తోత్రాలు పఠించాలి తెలియచేయనంటూ కోరుతున్నారు. ఈ పూజ చేయాలి, ఈ పూజలో ఈ స్తోత్రం చేయాలి, ఈ స్తోత్రంలో ఇన్ని శ్లోకాలు చదవాలి, ఇవన్నీ మనము ఈనాడు అడుగుతున్నాము. పాత రోజుల్లో ఈ ప్రశ్న లేదు. కారణం అప్పుడు ఇంతటి బిజీ లేదు కదా. తెల్లవారుజామున 3:30కు లేచేవారు ఆ రోజులో పెద్దలు. 3:30 నుంచి ఇంచుమించు 6 దాకా ఆ మంచం మీదనే కూర్చొని అన్ని ప్రాచీన స్తోత్రాలు చదువుకునేవారు. 2:30 గంటలు అలా కూర్చొని 5:30 అవుంది, అప్పుడు లేచి అలా ఊరు అవతలికి వెళ్ళేవారు. అక్కడికే వెళ్ళి తన అన్ని పనులు ముగించుకొని అక్కడే చక్కని బావి ఉండేది. దేవుడి బావి ఉంటాం మనం, వ్యవసాయ బావులు ఉంటాం, లేదు కొన్ని చోట్ల వాగులు ఉండేవి. శుభ్రంగా ఆ బావిలో చల్లగా కాదు, బావి నీరు ఎచ్చగా ఉంటుంది చలికాలంలో. వెచ్చని నీళ్ళలో హాయిగా స్నానం చేసి అక్కడే పరుపు బండల్లాగా ఉంటాయి, అడవి కదా, చిలకలు బండలు రాజులు ఉంటాయి. బండ మీద కూర్చొని బొట్టు పెట్టుకొని అక్కడే కూర్చొని స్వామిని అనుష్ఠానం చేసుకొని చేతనైనంత జపం చేసుకొని ఒక చెంబులోనో ఓ బిందెలోనో మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకొని బయటికి వస్తుంటే చుట్టుపక్కల అన్ని పొలాలు కదా, చెరకలు ఉంటాయి, కూరగాయల తోటలు ఉంటాయి. అయ్యో అయ్యగారు వచ్చారా, అయ్యగారు కూరగాయలు కావాలా, అయినా అయ్యో మీరు కూర్చోండి, ఓపుకుంటే మీరు తెంపుకోండి, ఏం కావాలో, ఏదో నేను తెంపిస్తాను అంటే నేను తెంపుకోండి ఏం కావాలో. అలా కూరగాయలన్నీ తీసుకొని కావాల్సినవి ఎన్నో కొన్ని, ఇన్ని మోసుకలేం కదా, హాయిగా అప్పుడు ఇస్తళ్ళు ఉంటాయి, ఇస్తరాకులు తీసుకొని తెంపుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటే పూజ. అలా ఎంతసేపు చేశారో అవసరం లేదు. ఇస్తళ్ళు కుట్టేవారు, చాపలు అల్లేవారు, పదార్థాలు పెట్టేవారు. అక్కడ అన్ని పూలే, ఇంటి నిండా పూలే, పెరటి నిండా పూలే. పూలు కొనుక్కునే సంస్కారం ఇక్కడ లేదు, మనకు పల్లెటూళ్ళలో లేదు, ఇప్పుడు తెలియదు. మా అనుభవంలో పూలు కూరగాయ అన్నాడు మేము కొనలేదు, పాలు కూడా కొనలేదు. ఇంట్లోనే గేదెలు ఆవులు, పెరట్లో కూరగాయల తోటలు, ఆ పక్కన పూల చెట్లు, తులసి అక్కడే, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. పొలం ఉంటే బియ్యం కూడా కొనం, ఇంకేం కొనాలి, ఏదో నూనె నెయ్యి కొనాలి, నెయ్యి అవసరం లేదు, నూనె కొనాలి. పదార్థాలకు లోటు లేదు, సమయానికి లోటు లేదు, మనస్సుకు లోటు లేదు. అప్పుడు కొరతే లేదు, ఇప్పుడు ఈ ప్రశ్నే రాదు. అయ్యో షోడశోపద పూజ చేయాలా, ఈ స్తోత్రం పాలన చేయాలా, శతకం చేయాలా, 100 శ్లోకాల ఆభిప్రాయం అయిపోతుంది, ఇంకా నువ్వేం చేస్తావు? సమయము లేకుంటే ఒక్క శ్లోకం చదువుకో, సమయం కేటాయించావు 3 శ్లోకాలు చదువుకో, అవకాశం ఉంది 5 చదువుకో, 100 చదువుకో, 1000 చదువుకో. పరమాత్మ స్తోత్రం ఇంతే చెయ్యాలని నియమం లేదు, నీ తీరిక, నీ ఓపిక. ఇందులో కొన్ని స్తోత్రాలు దారిలో కూడా చేసుకోవచ్చు, బస్సులో కూర్చొని కొన్ని చేసుకోవచ్చు, కొన్ని ఆఫీసులో చేసుకోవచ్చు. అందువల్ల పూజలోనే చెయ్యాలి. అయ్యో టైం అయిపోతుంది, మనస్సు మరోవైపు పోతే అప్పుడు ఆ పని ఆపేయి. ఈ ధర్మశాస్త్రం. పొద్దుగా లేవటం నేర్చుకో, హాయిగా విష్ణు సహస్రనామం ఉంది కదా చదువుకో, ఆదిత్య హృదయం, నారాయణ కవచం ఇలాంటివి ఉంటాయి, చదువుకోండి. స్వామికి పూజ చేయండి, ఏదో నివేదన చేయండి, హారతి ఇవ్వండి, నమస్కారం చేయండి, వెళ్ళి. ఒక ఈమెయిల్ చూద్దామండి. శిరీష గారు కెనడా నుంచి పంపించారు.
భగవంతుడిని పూజించే విధానం ఏమిటి తెలియచేయనంటూ కోరుతున్నారు. మొదటి విధానం మనస్సు అక్కడ ఉంచాలి. పుష్పాలతో పూజిస్తాం కదా స్వామిని. ఎన్ని రకాల పుష్పాలు ఏం చెప్పాలి? మల్లెపూల, మొలల, సన్నజాజుల, సంపంగల, చాలా ఉన్నాయి. అవును. ఆ పుష్పాలతో పూజ చేస్తే స్వామి ఒప్పుకోడు. స్వామిని పూజించే పుష్పాలు వేరే ఉన్నాయి. అహింస ప్రథమం పుష్పం. మొదటి పుష్పం అహింస. ఎందుకంటే ఇక్కడ స్వామికి రోజు 1000 పూలేసి అక్కడ రోజు 10 మందిని చంపితే పూజేనా? అది భక్తేనా? స్వామి ఒప్పుకుంటాడా? కాబట్టి మొదటి పుష్పం అహింస. మనస్సు నిండా మరే ప్రాణిని నేను హింసించను అని సంకల్పించుకొని ఆచరిస్తే అన్ని పూలతో పుష్పాలకు పూజ కంటే ఈ పూజ గొప్పది. అహింస ప్రథమం పుష్పం. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహ. నీవు చేసే పూజ నీ మనస్సును అక్కడ పెట్టి చేయాలి. దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని ఇప్పగా ఇంకో పెట్టుకొని కేశవాయ స్వాహ, హలో ఎవరండి? నారాయణ స్వాహ, కొద్దిలో వస్తాను, పూజలో ఉన్నాను, మళ్ళీ కలుస్తాను. మాధవాయ స్వాహ, వస్తున్నానండి, కొంచెం ఆగండి. ఇది పూజేనా? ఒప్పుకుందామా? మనస్సు పరమాత్మ యందే ఉంచాలి. భగవంతుణ్ణి పూజిస్తున్నప్పుడు నీ కనులు, నీ చెవులు, నీ నాలిక, నీ నోరు, నీ ముక్కు, నీ సకల అవయవాలు, సకల ఇంద్రియాలు పరమాత్మ యందే ఉంచాలి. మరెక్కడికి పోకుండా ఉండాలి. దీన్ని ఏమంటారు? ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇది రెండో పుష్పం. సర్వభూత దయా పుష్పం. మూడో పుష్పం సకల ప్రాణులను దయ చూడటం. నేనొక్కడిని బాగుండాలి అన్నవాడు గొప్పవాడు కాదు. నేను బాగున్నా లేకున్నా నా పక్క వాళ్ళందరూ బాగుండాలి. మనుషులే కాదు, పశువులు బాగుండాలి, పక్షులు బాగుండాలి, పిల్లులు బాగుండాలి, ఎలుకలు బాగుండాలి. అవి ప్రాణులే కదా. ఈ భూమి మీద బతికే హక్కు మనకెంత ఉందో వాటికంతే ఉంది కదా. మరి నీవు బతకడానికి వాటిని చంపటం ఏ పూజ కిందికి వస్తుంది? ఒప్పుకున్నావా? అందుకోసం సకల ప్రాణులను దయ చూడటం మూడో పుష్పం. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం. దానం పుష్పం విశేషత. దానం చేయటం నాలుగో పుష్పం. అలాగే శమము అంటే బహిరింద్రియ నిగ్రహము. దమము మనస్సు యొక్క నిగ్రహము కదా. క్షమ అంటే ఓర్పు. ఎదుటివాడు మనల్ని తిట్టాడని మనం వాడిని కొడితే ఎవరు తప్పెక్కువైంది? తిట్టాడు అంటే ఏంటి? శాస్త్రం ప్రకారం మనను నిందించిన వాడు మన మిత్రుడు. ఎందుకు? మన లోపాలు చూపుతున్నాడు. మనం చెడుదారిపోవటానికి ఏమి కారణాలో వాడు చూపుతున్నాడు. అది ఉపకారమా అపకారమా? ఉపకారం అయితే మరి ఏం చేయాలి? దండం పెట్టాలి. తిట్టడం ఏంటి? వాడు చెప్పిన తప్పులు నిజం కాకుండా ఒప్పుకో, నువ్వు గొప్పవాడు అవుతావు. మనం అంటారు కదా, గాంధీ గారు ఓ దెబ్బ కొడితే ఇంకా విప్ప ఖాళీ గుంది కొట్టరా అన్నాడు. మనం అంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, అంత మంచి విద్య మనకు లేకపోవచ్చు. ఎదుటివాడు మనం నిందిస్తే నాయన నమస్కారం, వాడు మళ్ళీ ఉంటాడు ఇంకా. కాబట్టి క్షమ. ఇలా అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, దానము, శమము, దమము, క్షమ, ఇవి 7 అయ్యాయి. శ్రద్ధ 8. అంటే నీవు ఏ పని చేసినా ఆ పని ఎందే దృష్టి ఉంచి శ్రద్ధగా చెయ్యి. కూర్చోవాలి. చిన్న ఉదాహరణ, పూజ కూర్చోవాలి. కూర్చోవాలంటే ఒక చాప వేసుకోవాలి. ఏదో తుంగ చాపు ఏదో వేసుకుంటాం. మనం చాప అలా వేస్తాం, వేయం, ఒళ్ళం కాదు, సరగాదు, అలా వేసాం. అక్కడ విగ్రహం ఉంది, చాప ఇక్కడ పడింది, జరుపుకోవాలి. ఎలా జరుపుతాం?
అందులో ఎలా జరుపుతున్నారు? కాలుతో జరుపుతున్నారు. జరపవచ్చా? నీవు దాని మీద కూర్చొని భగవంతుణ్ణి ఆరాధిస్తావా? దాని మీద కూర్చొని నీవు సంధ్యావందనం చేస్తావా? ఆసనం అంటే అది కూర్మావతారం. కాలుతో తంటే ఫలితం వస్తుంది, వంగి చేత్తోటి. ఇది శ్రద్ధ. చేసే పని శ్రద్ధగా చేయాలంటే సక్రమంగా చేయాలి. వంగు, పక్కకు జరుపు చాపను. నీళ్లు పడ్డాయి, వస్త్రంతో వంగి తుడువు. వంగడం చేత కాదు, ఇంకొడతో చేయించు. కాబట్టి అశ్రద్ధతోటి, అజాగ్రత్తతోటి, నిర్లక్ష్యంతో చేస్తే పూజ కాదు. ఇవి 8 పుష్పాలు. పుష్పం అష్టవిధం జ్ఞేయం. 8 రకాల పుష్పాలతో స్వామిని పూజిస్తే తక్కిన పూజలు స్వామి కోరుకోడు అని శాస్త్రం. అందువల్ల వీటితో పూజ చేయండి. పూజకు మీరు ఏవి మీ దగ్గర ఉన్నవి ఉన్నంత వాడండి, స్వామి సంతోషిస్తారు. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సునీత గారు ఆదిలాబాద్ నుంచి పంపించారు. నామ సంకీర్తన ప్రభావం ఏమిటి తెలియచేయండి కోరుతున్నారు. మనకు యుగాలు 4 ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతయుగంలో యజ్ఞము చేయాలి, త్రేతాయుగంలో తపస్సు చేయాలి, ద్వాపర యుగంలో దానం చేయాలి, కలియుగంలో నామ సంకీర్తనం చేయాలి. అన్ని యుగాల కంటే గొప్ప యుగం కలియుగం. మా మాట కాదు, వ్యాస భగవానుడు చెప్పాడు. విష్ణు పురాణం మనం చదివితే అందులో చివర ఒక అద్భుతమైన ఘట్టం. ప్రతివారు తప్పక వింటే పురాణాలపై వారికున్న అపోహలన్నీ తొలగిపోతాయి. కొందరు ఋషులు కొన్ని సందేహాలు అడుగుదామని వచ్చారు వ్యాసునాశ్రమానికి. బదరికాశ్రమంలో ఉంది వ్యాసునాశ్రమం, సరస్వతి నదీ తీరంలో. ఆయన సమయం అయింది, ఉదయం అక్కడే పక్కన సరస్వతి నది ఉంది. నదిలో మునిగాడు స్నానం చేద్దామని. మునిగి లేచాడు, అందరూ కనపడ్డారు ఋషులు. మహానుభావుడు కదా, ఎందుకు వచ్చారో తెలుసు. మళ్ళీ వాళ్ళ నిబంధన ఎందుకు పెట్టాలి అని శూద్ర సాధు అన్నాడు. వాళ్ళు చూస్తున్నారు ఇట్లా. మళ్ళీ మునిగాడు, మళ్ళీ లేచాడు. స్త్రీ సాధ్వి అన్నాడు. మళ్ళీ మునిగాడు, మళ్ళీ లేచాడు. కలి సాధు అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో అందరికంటే ఉత్తముడు శూద్రుడు, అలాగే అన్నిటికంటే ఉత్తమమైనది స్త్రీ, అన్నిటికంటే గొప్ప పూజా సాధనం, గొప్ప యుగం కలియుగం చెప్పాడు. వీళ్ళకి ఏమర్థమవుతుంది? స్నానం చేసాడు, లోపలికి వెళ్ళాడు, అందరూ వచ్చారు. మళ్ళీ ఏమిటయ్యా చెప్పాను కదా అన్నాడు. అయ్యా మాకు అర్థం కాలేదండి, ఎందుకు శూద్రుడు సాధువు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎందుకు శూద్రుడు గొప్పవాడు తక్కిన వారి కంటే? మాకు అర్థం కావాలి కదా నాయనా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు 3 పూటల స్నానం చేయాలి, దానం చేయాలి, జపం చేయాలి, యజ్ఞం చేయాలి, ఉపవాసం చేయాలి, వ్రతం చేయాలి, ఎన్నో నిష్టలు, ఎన్నో నియమాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆచారాలు. వాళ్లకు వీడితో పని లేదు. అలా లేచి ఒక్కసారి దండం పెడితే చాలు. అంటే ఇవన్నీ చేసిన వారికి కానీ భగవంతుడికి కానీ లేచి ఒక్కసారి దండం పెడితే వాడు డైరెక్ట్గా ముక్తికి పోతాడు. ఈ ఛాన్స్ మనకు లేదు, అందుకు వాడే గొప్పవాడు. అదే రెండోది, మరి స్త్రీ ఎందుకు గొప్పది అందరికంటే? ఇంకా అర్థం కాలేదా? భర్త అన్నవాడు పొద్దున్న లేచి, తెల్లవారు లేచి, స్నానం చేసి, మడిగట్టుకొని కూర్చొని జపము తపము చేయాలి. ఆమె ఏం చేస్తుంది? భర్త పూజా మందిరంలో కూర్చుంటే అంతకంటే ముందు లేచి పూజా మందిరాన్ని శుభ్రం చేస్తుంది, కడుగుతుంది, ముగ్గేస్తుంది. భర్త రాగానే పూలు పెడుతుంది, పండ్లు పెడుతుంది, పాలు పెడుతుంది, తులసి దళాలు పెడుతుంది, ఊదుబత్తీలు, హారతి కర్పూరం, ఒత్తులు, నెయ్యి అన్నీ కూరుస్తుంది.
వెళ్ళిపోతుంది. ఆమెకి వేరే పూజ అవసరం లేదు. వీడు గంటల కొద్ది కూర్చోవాలి. పూజ చేసేవారి కంటే పూజ చేస్తున్న వారికి కావలసిన పూజా సామగ్రి ఇచ్చిన వారు గొప్పవారు. కాబట్టి భర్త లేదా మరొక పెద్దలు ఆచరించే ధర్మ కార్యానికి చిన్న చిన్న సేవలు చేసిన మాత్రాన స్త్రీలు తరిస్తున్నారు. గొప్పవాడు కదా. అంటే వాడు పూలు తేలేదు, సరే వీడు తెచ్చుకోలేడా అనేది వేరే ముచ్చట. కానీ పూలు లేవు, మళ్ళీ లేచిపోవాలి కదా. గంధం లేదు, మళ్ళీ పోవాలి కదా. ఏకాగ్రత ఉంటుందా? పూజించేవాడి మనస్సు దైవం మీదనే ఉంచగలిగేలా ఉపకరించేటువంటి స్త్రీ గొప్పది కదా. మోక్షం వస్తుంది, అందుకే గొప్పది. అయ్యా మరి కలిందుకు గొప్ప? పిచ్చివాడ, యజ్ఞము దానము తపస్సు కాకుండా కలియుగంలో నామ సంకీర్తనం చాలు. కూర్చున్న చోట శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ, నీ ఇష్టం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, గోవింద ముకుంద అచ్యుత మాధవ, నోటికొచ్చిన పేరు. ఎక్కడ ఉంటే అక్కడ, ఎలా ఉంటే అలా. నామ సంకీర్తనానికి ఏ నియమాలు లేవు. మడిగట్టుకోవాలి, స్నానం చేయాలి, ఏమీ లేదు. పక్క మీద పడుకున్నావు, నిద్ర రాలేదు, నారాయణ 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 అనుకో, నిద్ర కూడా వస్తుంది, బాగా మనసు బాగుంటుంది. కాబట్టి నామ సంకీర్తనకు ఎలాంటి నియమాలు లేవు, ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ నామ సంకీర్తన ఏం చేస్తుంది? మనను నోటి ద్వారా పలుకుతున్నాం కాబట్టి, నోరు తెరుస్తాం కాబట్టి ఇక్కడున్న పాపాలన్నీ పోతాయి. మనం చేస్తున్న దాన్ని పక్క వాళ్ళు వింటారు కదా, చెవుల్లో పడతాయి కదా ఈ నామాలు. ఇక్కడి నుంచి పాపాలు పోయాయి, వాళ్ళు వింటున్నారు కదా. ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి, కణరంధ్రాలు. ఆ రంధ్రంలో నుంచి పరమాత్మ వారి హృదయంలోకి వెళతాడు. మనం సంకీర్తన చేస్తుంటే పరమాత్మ వారి హృదయానికి వెళతాడు. మరి మనకైతే ఏమిటి అంటారా? అవునా? అనొచ్చా? వారి హృదయంలోకి పోయిన స్వామి ఏం చేస్తాడు? అక్కడ వారు కీర్తిస్తారు కదా, అది మనకి నొస్తుంది కదా, మన చెవులకి ఇక్కడికి వస్తాడు. ఇలా ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు, అక్కడున్న వారంతా పరమాత్మ హృదయంలో నింపుకుంటారు. ప్రతి వారి హృదయంలో పరమాత్మను ఉంచగలిగేది నామ సంకీర్తనము. నోటిది, మనస్సుది, శరీరంది పాపాలన్నీ పోగొట్టేది నామ సంకీర్తనము. ఎలాంటి ఆంక్షలు లేనిది నామ సంకీర్తనము. భక్తిని పెంచేది, సంసారం మీద కోరికను క్రమక్రమంగా తగ్గించేది. ఇంకేం కావాలి? అందరూ నామ సంకీర్తన చెయ్యండి, ఆనందాన్ని పొందండి. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. వీక్షించారుగా ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలని ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో. మరి మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.